హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మన ప్రీవియస్ వ్లాగ్లో ఇక్కడికి స్టాప్ చేశాను కదా. ఇక్కడ నుంచి మేము బుక్ చేసింది గోకర్ణ ఇంటర్నేషనల్. అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా నడవాల్సి ఉంటుంది. అరౌండ్ ఒక 200 మీటర్స్ అయితే అన్నారు. చూడాలి ఎంత దూరం ఉందో. ఇలా చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి. మట్టి రోడ్ అయితే ఉంది. మేము రెగ్యులర్గా వెళ్ళే రోడ్ వచ్చేసి చాలా పెద్ద స్టెప్స్ ఉంటాయి. కొద్దిగా దిగాల్సి ఉంటుంది. అరౌండ్ ఒక 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. సో ఈసారి అలా వద్దు అనేసి ఈ రూట్ అయితే చూస్ చేసుకున్నాము. నడవరా అంటే నడవనంటావు. మామూలు టైంలో వద్దు అన్నా కూడా నడుస్తానంటావు. రోడ్ బాగానే ఉంది కదా, నడవచ్చు కదా. నీ చెప్పులేం పాడవలే, నీ చెప్పులేం పాడవలే. కళ్ళు రాళ్ళు ఇవి, రాళ్ళు. మామూలు టైంలో ఎప్పుడైనా ఎత్తుకుంటామంటే అస్సలకి రాదు. ఇక్కడేమో ఎత్తుకొని వచ్చేసింది. చెప్పులు పాడైతే కొత్త చెప్పులు అనేసి. తెలివి నడవవా? దీని ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. అది చూసి ఇది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కంటిన్యూషన్ ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నైట్ టైమ్స్ కష్టం అవుతాయి ఇక్కడంతా. నేను అందుకే నిన్న నైట్ అక్కడే ఉందామని. ఇదన్నా పర్లేదు, ఇట్లుంది కొద్దిగా. మనం యాక్చువల్గా వెళ్ళాలనుకున్న రోడ్ అస్సలకి చీకటి, స్టెప్స్ ఉంటాయి, కొద్దిగా మట్టి రోడ్. ఇంకా అది ఇంకా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ అదొక్కటే కొద్దిగా నచ్చింది. అయినా వస్తారు జనం, నడవచ్చు కదా. నన్న చేయి నొప్పిస్తుంది. రజకుట్టి ప్లీజ్ నడుమా. రాళ్ళేం లేదు కదా, నడు నన్న. పెద్ద రాళ్ళు చూడు, అందుకే వేసుకోమని. పెద్ద రాళ్ళు చెయ్యి వద్దు అనేనా? ఎందుకు? మాత్రం తీసుకోవాలి కదా. స్విమ్మింగ్ పూల్ ఉందా? ఇదే చాలా దగ్గర కదమ్మా మనకు. మామూలుగా వచ్చేదానికన్నా మనం రెగ్యులర్గా వచ్చే దూరం కదమ్మా. ఎత్తి కింద కేసేయండి స్విమ్మింగ్ పూల్లోకి. నేను ఈ ప్రాపర్టీ రివ్యూ కాసేపు తర్వాత షేర్ చేస్తా డీటెయిల్గా. ఫస్ట్ అయితే ఎక్కడిదా పైననా? ఫస్ట్ అయితే వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇదే బీచ్. ఇక్కడ నుంచే కనిపిస్తుంది. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియడం లేదు, కానీ ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తేనే బీచ్. క్యాట్ నీకు వెల్కమ్ చెప్తోంది నాన్న. C4 క్యాట్ అంట. ఇది మా రూమ్ అయితే. క్విక్గా రూమ్ చూపించేస్తాను, మళ్ళీ చాలా డర్టీ అయిపోతుంది డెఫినెట్లీ. దిస్ ఇస్ బాత్రూమ్. లిటిల్ మా హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ 24/7 హాట్ వాటర్. ಇದು ನೀರು హాట్ వాటర్. ఇక్కడ బెడ్ స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా. ఇక్కడ మనకి యాక్చువల్లీ విండోలోంచి కూడా మనకు వ్యూ కనిపిస్తుంది. అండ్ ఒక బాల్కనీ కూడా ఉంది. దిస్ ఇస్ అ క్యూట్ బాల్కనీ. కన్నలు హాయ్. ఇది మా అత్తయ్య మామయ్య వాళ్ళ రూమ్. ఇక్కడ నన్ను జారి పడతావు, కేర్ఫుల్ సరేనా? బాగుంది కదా. ఓకే
ఇంతకు ముందు మనం ఉన్న దానిలో కన్నా బాగున్నాయి. వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుంచి. ఇది సింపుల్ క్యూట్ గా ఉంది రూమ్. అండ్ అకామిడేషన్ అంతా కూడా బాగుంది. ముందర చిన్న లాన్ లాగా కూడా ఉంది, బాగుంది. పిల్లలతో వస్తే గోకర్ణ ఇంటర్నేషనల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. కొద్ది పాత బిల్డింగే, కాకపోతే బాగుంది. మెయింటెనెన్స్ అంతా క్లీన్గానే ఉంది. మేము ఫస్ట్ రివ్యూస్ చూసి గోకర్ణ ఇంటర్నేషనల్ వద్దని అనుకున్నాం. కాకపోతే వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత రూమ్స్ చూసాక నచ్చింది. పాప మా ఆయన అక్కడ నుంచి వదిలేసి వచ్చి ఏ వర్షంలో వచ్చారు, మేమేమో అక్కడే ఉండిపోయాము కదమ్మా. బాగుంది. నేను 3-4 షాక్స్ చూసాను. ఐ థింక్ ఐ ఫీల్ దీస్ ఆర్ వెరీ హైజీన్, బాగా క్లీన్గా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి అంటే వ్యూ ఇక్కడ నుంచి వ్యూ ఒకటి బీచ్ కి యాక్సెస్ బాగుంది. మీ ఫ్రంట్ లో ఉంది, మెయిన్ గా ఈ కుడ్లేలోకి ఫ్రంట్ మిడిల్ లో వస్తుంది. అంత క్రౌడెడ్ గా లేకపోయినా కూడా బాగుంది. వేరే కెఫేస్ అన్ని కొద్ది క్రౌడెడ్ గా ఉన్నాయి. సో ఎవరైనా రివ్యూస్ ని చూసి బ్లైండ్ గా అనుకోకండి, బాగుంది. ఇక్కడ రెస్పాన్స్ అంతా బాగానే ఇస్తున్నారా? రెస్పాన్స్ బాగుంది. లక్కీలీ కొద్దిసేపు బార్గెన్ చేసిన తర్వాత మంచి ప్రైజెస్ కూడా బార్గెన్ చేస్తే మంచి డీల్ వస్తుంది. మేబీ వీఆర్ లక్కీ. బట్ అందరికీ అదే డీల్ దొరుకుతుందని తెలియదు. బట్ రీసెంట్లీ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. దే పేడ్ డబుల్. మేము పే చేసిన దానికన్నా ఇప్పుడు డీల్ దొరికింది దానికన్నా వాళ్ళు డబుల్ పే చేశారు. వాళ్ళు కూడా మరీ ఏమి ఇదే సీజన్ వచ్చారు. సో కాబట్టి ఐ థింక్ కొద్దిగా మంచి డీల్ దొరికిందని అనుకుంటున్నాను. బట్ అందరికీ ఇదే ప్రామిస్ చేయలేము. వచ్చి వాళ్ళు బార్గెన్ వాళ్ళు చేస్తే మేబీ మైట్ వర్క్అవుట్. ఓకే, క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ కాసేపు బీచ్లో టైం స్పెండ్ చేయాలి. మా దానికి ఆల్మోస్ట్ 2 డేస్గా కుడ్లే అని చెప్పి ఏమీ చూపించలేదని చెప్పేసి చాలా ఫ్రస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి వెళ్ళిపోవాలి. C for cat. B for ball. D for duck. పద పోదాం బీచ్కి. మళ్ళీ వర్షం పడుతుంది. ఎలాగో మనకు లక్ కొద్ది వర్షం లేదు. హ్యాపీ. ఇది మా రూమ్ పైన. ఆ రెండు మా రూమ్స్. ఇక్కడ నుంచి ఇలా కొద్ది ముందరకు వస్తే బీచ్. ఇంతే కన్నా కేర్ఫుల్. ఇక్కడ డిప్ లాగా పెట్టారు. ఇసుకలోంచి వస్తాం కదా బీచ్ లోంచి, అందుకనేసి కాళ్ళు కడుక్కోండి, లేకపోతే రూమ్ అంతా కూడా బురద అయిపోతుంది. ట్యాప్స్ కూడా పెట్టింటారు అనుకుంటా అత్తయ్య, కాళ్ళు కడుక్కోవడానికి పెట్టుంటారు. ఇంతే, ఇదే బీచ్. అందుకే మాకు కుడ్లే అంటే ఎందుకు అంత ఇష్టం, ఎన్నిసార్లు వచ్చినా వస్తాము అంటే ఇదే రీజన్. ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ. హార్డ్లీ ఇది ఒక 1-1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే ఈ బీచ్. చాలా చిన్నది క్యూట్ బీచ్ ఇది. మనకి ఒక ప్రైవేట్ బీచ్ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ. అండ్ క్రౌడ్ కూడా మీరు చూడ చాలా తక్కువ మంది ఉన్నారు. క్రౌడ్ కూడా మేము వచ్చేటప్పుడు ఎంత వర్షం ఉన్నింది. ఎలాగో లక్కీగా వర్షం అయితే ఆగిపోయింది. సంతోషం. లేదంటే అబ్బా వెదర్ రిపోర్ట్ చూస్తే ఇవాళ రేపు ఫుల్ వర్షం అనేది చూపించింది. చాలా భయపడిపోయాను, ఎంజాయ్ చేయగలమో లేదో, బీచ్లో దిగగలమో లేదో అనేసి. పర్లే ఈసారి కొద్దిగా జనం క్రౌడ్ ఉన్నారు. మామూలుగా అయితే మేము వచ్చే ప్రతిసారి అస్సలు హార్డ్లీ ఒక 5 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ అంతే, ఎక్కువ మ్యాక్సిమం అన్నా. ఇవే షాక్స్ ఇక్కడ. అక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా. ఇవన్నీ రూమ్స్ ఇవి. కరెక్ట్గా ఇది సెంటర్లో ఉంది, మీరు చూడొచ్చు. ఈ పక్కన ఇంతుంది. ఇలా వస్తే ఇది మిడిల్లో ఉంది. మనకు కుడ్లే వస్తే మిడిల్లో ఉంటే ఈజీగా యాక్సెస్కి ఈజీగా ఉంటుంది. అండ్ వ్యూ చూడాలి రూమ్ నుంచి అన్నా కూడా బాగుంటుంది. సన్సెట్ అవుతోంది. వావ్. వన్ మంత్ ముందు నుంచి ప్లాన్ చేస్తే ఇప్పటికి వస్తున్నాం ఫైనల్. అది ఇప్పటికైనా వచ్చాం. అది నీ బర్త్డే ప్లాన్ చేసాము, బర్త్డే అయింది నెక్స్ట్ రోజుకి వస్తున్నాం. వెదర్ బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ అంతా కూడా. ఇంతకన్నా తక్కువే కదా, రెగ్యులర్ మనం వచ్చిన ప్రతిసారి తక్కువే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏమంటే క్యూట్, చాలా క్లీన్ గా ఉంటుంది ఇక్కడ. ప్లాస్టిక్ వేస్టేజ్ ఇలాంటివన్నీ ఎక్కువ కూడా ఉండవు.
మనం అక్కడే కదమ్మా ఫస్ట్ వెళ్తున్నది. మేము ఫస్ట్ టైం అరౌండ్ 2018 or 19 లాగా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళము సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కోసం. మా ఆయనకి ఇంకేది ట్రై చేయరు సౌత్ ఇండియా తప్పితే. డైలీ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ ఇడ్లీయో దోశ పూరి ఇట్లా తీసుకొని తినేసి వచ్చేవాళ్ళము. చాలా మెమరీస్ ఉన్నాయి కుడ్లే అంటే మాకు. నాన్నమ్మ మనవరాలు. వెడ్డింగ్ షూటా? ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఏదో ఒక షూట్ చేస్తున్నారు ఇక్కడ. మా ధన్వి ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసింది. క్లీన్గా ఉంది అత్తయ్య బీచ్ ఇది. ఎందుకంటే ఎక్కువ జనాలు రారు చూడండి. చాలా క్లీన్గా ఉంటుంది బీచ్ కొద్దిగా. అవును, అక్కడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువ, అవి ఇవి కలుపుతూ ఉంటారు చూడండి. ఇది ఉందంట. చాలు రామ్మరా, అంత దూరం ఏముంది అలా వచ్చింది కదా గ్లాస్ లాగా. ఫ్యామిలీతో వచ్చిన దానివల్ల ఈ బెనిఫిట్ ఏంట్రా అంటే ధన్వి అక్కడ, మేము ఇక్కడ. నైస్ వెదర్. అనుకోలే మేము మధ్యాహ్నం 2 o'clock వర్షం స్టార్ట్ అయింది. 2:30 అలా. సో 1 hour 1.5 hour కంటిన్యూస్ వర్షం ఉండింది. వీ థాట్ ఓకే ఈ రోజు స్పాయిల్ అయిపోయినట్లే, ఇంకా అసలు అట్లీస్ట్ ఇక్కడ వరకు రీచ్ అవుతాం అనుకోలేదు, అంత వర్షం పడింది కదా. సో అంతా తగ్గిపోయింది. ఇప్పుడు సన్సెట్ కూడా వస్తుంది. ఒక క్లౌడ్ మాత్రం కవర్ చేసింది, లేకపోతే సన్సెట్ క్లియర్ గా ఉంది అక్కడ. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సన్సెట్ ఇక్కడ. ఇక్కడ సన్సెట్ వస్తుంది, కానీ అది క్లౌడ్ కవర్ చేస్తుంది. చూడాలి, హోప్ఫుల్లీ లక్కీగా ఉంటే ఆ క్లౌడ్ మూవ్ అవుతుంది, సన్సెట్ చూడొచ్చు. బ్యూటిఫుల్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే కుడ్లే సూపర్ గా ఉంటుంది. సూపర్ ప్లేస్ కదా. మనకి ఎన్నిసార్లు వచ్చింది మనం ఇప్పటికి? 4 times. ఫస్ట్ నా బర్త్డేకి వచ్చాము, తర్వాత దాని మధ్యలో వచ్చాము, నెక్స్ట్ ధన్వి బర్త్డేకి, ఇప్పుడు మా ఆయన బర్త్డే. ఆల్మోస్ట్ 9 to 10 times వచ్చాను నాతో పాటు. హరితతో వైఫ్ తో పాటు అంటే ఆల్మోస్ట్ ఇది 5th time. ఎట్లుంది కుడ్లే బీచ్? రోజుకుటి డబల్ అవుట్ తెచ్చిందలరా. எப்படி பண்ணணும்? ఏమ్మా చేస్తున్నావు బుజ్జడా?
ఇక్కడ క్రాబ్ ఉంది చూడు, చిన్నది. అవును, మమ్మీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కపుల్ టైం వర్త్. అవును, బుజ్జి తల్లి ఎంజాయ్ చేస్తున్నావా బాగా? అమ్మని చూడు ఇక్కడ ఒకసారి. అలా రాదులే. ఏందన్నా వేస్తున్నావా? ఇప్పుడు చేతిద్దామా? హెల్ప్ చేయ అమ్మకు. వావ్, సూపర్. ఏందన్నది? వాట్ ఈస్ దాట్? కేకా? కేక్? హ్యాపీ బర్త్డే. వినిపిందా ఆయాకి? అక్కడ దూరంగా ఉన్నారు కదా ఆయా. ఇది వేద్దామా? ఫిష్. వావ్, ఇదేమిది? స్టార్ ఫిష్. ఏమి ఇంకోసారి వేస్తావా? రెడీ, ఇదా అది తీసుకొని వెయ్యి. వెయ్యి. లేదు లేదు, లేదు లేదు, పట్టుకుంటా. నేను నాకు పెట్టు మా ఫోన్లో. ఏంటిది అత్తయ్య? నేను పెట్టిస్తాను, యూట్యూబే పెడతా, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చూసుకోండి. అందుకే నేను ఎప్పుడు బ్లాగ్స్ పెట్టేస్తా యూట్యూబ్లో, ఎప్పుడు మన ముసలాళ్ళమైనా చూసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చూసుకోండి. అన్నీ పెడతాను నేను వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజనే ఇది. ఎప్పుడైనా మనకు ఓల్డ్ అయిపోయినా ఎప్పుడు కావాలన్న మెమరీస్ అలా ఉండిపోతాయి. ఇప్పటికే మేము చాలా ఫీల్ అవుతూ ఉంటానంటే, మాకు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసాము, అవన్నీ కూడా మెమరీస్గా ఉండింటాయి. అప్పుడే ఛానల్ ఉంటే బాగుండు అనేసి. అండ్ ధన్వి ఇన్ఫెంట్గా ఉన్నప్పుడు వెళ్ళిన ప్లేసెస్ కూడా అప్పటికి మేము ఇంకా స్టార్ట్ చేయలే యూట్యూబ్ అయితే. అప్పుడే చేసింటే బాగుండు అని అయితే ఫీల్ అవుతుంటాం. అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ అయితే ఉండాలబ్బా ఖచ్చితంగా. అదిగో అదిగో, అలా అలా అలా, అదిగో వచ్చింది. నాన్న గుర్తుందా నీకు? నీ ఫస్ట్ బర్త్డేకి వచ్చినప్పుడు ఆక్టోపస్ తప్పిపోయింది, ఆక్టోపస్ వెళ్ళిపోయింది. బ్యూటిఫుల్ సన్సెట్, చాలా బాగుంది సన్సెట్ అయితే. వావ్, బ్యూటిఫుల్ సన్సెట్.
가운데 수에 달라있죠. 마법과 가운데. కుడ్లే నైట్ వ్యూ ఇలా ఉంటుంది. ఇలా అన్ని లైట్స్, మ్యూజిక్. మా ధన్విక్ మాత్రం మనస్సే లేదు ఇక్కడ నుంచి కదలడానికి. ఆడుకోవాలంటూనే ఉంది. ఇంకా కోల్డ్ అయిపోతుంది, ఇంకా చాలు వర్షాలు వేరే పడుతున్నాయి కదా అని బయలుదేరుతున్నాము. 7:30 అయిపోయింది టైం. కన్నా పోదామా ఇంకా రూమ్కి? நல்லா இருக்குதா? ఏమన్నా బాగుంది. స్విమ్ సూట్ బాగుందా? దాంట్లో పట్టారు నాన్న, నువ్వు తాత మాత్రమే పడతారు. చలి లేదా నీకు? పోదాం రా అంటే రానంటావు. ఇప్పుడు పర్లే కొద్దిగా కట్టేసా కాబట్టి బీచ్ లో చాలా సేపు బాగా ఎంజాయ్ చేసి ఆడి, మా ధన్వి కూడా చాలా బాగా ఆడుకుంది. ఆ టాయ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంకా ఫుల్ చీకటి పడిపోయింది అని చెప్పేసి రూమ్కి అయితే వచ్చేసాము. 4:30కి వెళ్ళింది. 7:30 వరకు బాగా వాటర్లో ఆడుకున్నాము. అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినడానికైతే వెళ్తున్నాం. కన్నా రెడీ? లెట్స్ గో. ఎక్కడికి? ఫిష్ రసమా? ఫిష్ దొరుకుతుంది. రసం డౌట్ నాన్న. ఫిష్ దొరుకుతుంది. ఫిష్ ఫింగర్స్ తింటావా? ఓకే. నైస్ డ్రెస్ నాన్న, క్యూట్గా ఉంది. నీ డ్రెస్ క్యూట్గా ఉంది నాన్న. ఏం నాన్న అది? పెద్ద కోకోనట్ ట్రీ కదా. డాన్స్ చేస్తావా నువ్వు మ్యూజిక్కి? దీనికి పోదామా సన్సెట్ కెఫేకి? ఏది? సన్వ్యూ ఏదో అయినా పర్లేదు. ఏం చెప్పావు? స్పైసీ ఉండదా? వద్దులేడు వీడియో నిలబడినాను. డాన్స్ డాన్స్
రెడీ పెట్టిందా ధన్వికి బటర్ చపాతీ స్క్రాంబుల్డ్ ఎగ్ పార్టీ బేబీ అయిపోయావు. ఎగిరి ఎంతసేపు డాన్స్ వేసింది. అది చెమట పట్టేసింది చుట్టంతా. టైం 12 అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. హోప్ఫుల్లీ పొద్దున్న తగ్గిపోతే మార్నింగ్ బీచ్కి వెళ్ళొచ్చు. ఎట్లో సాయంత్రం వరకు వర్షం రాలేమనుకో లక్కీగా. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఈవినింగ్ నుంచి మేము వచ్చిన దగ్గర నుంచి వర్షం లేదు. ఇందాక అరౌండ్ 11 కల్లా స్టార్ట్ అయింది. ధన్వి అయితే అందరికన్నా ఎంజాయ్ చేసింది. ఎన్ని స్టెప్స్ వేసిందంటే మొత్తం నేను వీడియో షేర్ చేయాలంటే చాలా కష్టం. కొత్త స్టెప్స్, అక్కడ వాళ్ళు ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారో చుట్టుపక్కల అవన్నీ ఇట్లే చూస్తూ అట్లా చేస్తుంది. అస్సలు తను ఎంత ఎంజాయ్ చేసిందంటే అందరికన్నా ఎక్కువ ధన్విని ఎంజాయ్ చేసింది. అక్కడే డిన్నర్ ఫినిష్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా పడుకొని మార్నింగ్ హోప్ఫుల్లీ రెయిన్ పడకూడదు, మార్నింగ్ సన్ రైజ్కి బీచ్లో ఉండాలనుకుంటున్నాం. వచ్చిన దగ్గర నుంచి వర్షం లేదు. బీచ్ బాగా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ బీచ్లో కూడా మా అత్తయ్య మావయ్య ధన్వి, మా అత్తయ్యకి అయితే ఫస్ట్ బీచ్ ఇది. ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేశారు. చిన్న బేబీలాగా ఎంజాయ్ చేశారు. మా ధన్వి ఇంకా చెప్పని అవసరమే లేదు. తనకు వెకేషన్ అంటే చాలు, ఇంట్లోంచి బయట ఉంటే ఎక్కడైనా తను బాగా ఎంజాయ్ చేసేస్తుంది. అంత ఇష్టం తనకు ట్రావెలింగ్ అంటే. చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా, బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ డే కుడ్లేలో అందరం చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పటికి గుడ్ నైట్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ బాబా. చిన్నవా అప్ప ఇంకొద్దిగా ఉంటే కింద తోసేసి ఉంటావే. ఇలొక్క పుల్లలో ముడుక్కొని కూర్చున్నావా? గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. నీకు బీచ్ నచ్చిందా నాన్న? ఎంత నచ్చింది? చాలా నచ్చిందా? చాలా పెద్దగా నచ్చిందా? సరే బెంగళూరు వద్ద ఇక్కడే ఉండిపోదామా? ఇక్కడ బీచ్ లోకి ఇల్లు తీసుకొని ఉండిపోదామా? ఎందుకు? ఎక్కడ? అదే కుడ్లే బీచ్ లోనే ఇల్లు తీసుకుందామా? స్కూల్కి ఎట్లా నీకు? ఎక్కడికి వెళ్తావు స్కూల్కి? సైకిల్లో పోతావా? చెల్లి బయట ఎట్లుందో చూసి బాగుంటే బీచ్కి పోదాం. ఓకేనా? ఓకే. వస్తున్నా. రాత్రి నుంచి ఫుల్ వర్షము. మార్నింగ్ 6:30కి లేచాను, 8కి లేచాను, అయినా కూడా ఫుల్ వర్షం. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇలా ఉంది ప్రెసెంట్ క్లైమేట్ అయితే. క్లౌడీగా ఉంది, వర్షం ఏం లేదు, డ్రిజిల్ కూడా అవ్వడం లేదు, బాగుంది. వెదర్ రిపోర్ట్లో ఏమో 10 o'clock నుంచి సన్నీ అని చూపిస్తుంది. చూడాలి, హోప్ఫుల్లీ సన్నీగా ఉంటే బాగుంటుంది. రూమ్ నుంచి వ్యూ అయితే ఆసమ్గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్లో తీసుకుంటే వ్యూస్ బాగుంటాయి ఇక్కడ నుంచి.
అక్కడే బీచ్. బోబో బిర్యానీ ఇవ్వలేదంట దానికి, అందుకు దాని కాల తింటోందంట. బిర్యానీ కొనిరా అని చెప్తే అమ్మ అదే కొనుక్కొని తింటుంది, మనం కొనిస్తే బోబో కొరుకుతుంది అంట. ఎంత ముందరకు వచ్చింది మా కదా, ఆల్మోస్ట్ కిలోమీటర్ వరకు వచ్చేసింది. నిన్న మనం అంతా అక్కడ బోట్కి కొద్దిగా ఇంకా ఈ పక్కన ఉన్నాం కదా మనము. మార్నింగ్ అయ్యేసరికి ఇంత ఫ్రంట్కి వచ్చింది. బీచ్ చాలా ముందరకు వచ్చింది. నేను ఆల్మోస్ట్ ఆ బోట్ ఉన్న దగ్గర వరకు వెళ్ళాము. ఇప్పుడు అంత ఫ్రంట్కి వచ్చింది, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్. సన్నీగా కూడా ఉంది కదా, బాగుంది. టిఫిన్ కుడ్లే రీసెంట్ గా పెట్టినట్టున్నారు కదా ఈ టెంట్ హౌస్ లో కూడా. సింగిల్ గా వస్తే ఈ టెంట్లు బాగుంటాయి. నైస్, కొత్తగా పెట్టారు ఈ టెంట్. పర్లేదు పట్టుకో, టచ్ దాన్ని ముట్టిస్తారా? హాయ్ చెప్పు. వాళ్ళ అమ్మ చూడు ఎట్లా చూసుకోండి. ఏం చేయరు అమ్మ పట్టుకొని, చూడు అమ్మ పట్టుకొని. ఏం చెయ్యదన్నా చూడు, చూడు ఎంత క్యూట్గా ఉంది. నువ్వు టచ్ చేయట్లను నన్ను, నన్ను ఏమన్నది అమ్మ ఉంది కదా పట్టుకున్నా నన్ను. ఇంట్లో కూడా అట్లా కూర్చోదు మా జడకి. అప్పకి అయ్యలేదండి, అప్పకి తాతకి కష్టము. అప్పకి తాతకి అయ్యలేదు. అమ్మ ఆయా వేయించుకోవచ్చు కానీ వేయించుకుంటా ఉంటా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే 2 ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, 1 మెక్సికన్, 1 స్పెషల్ సన్ అండ్ మూన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండ్ 1 వాటర్మెలన్, 2 పైనాపిల్, 1 ఆరెంజ్ జ్యూస్. మధ్యాహ్నం ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ తింటుంది. తనకు చాలా ఇష్టం ఇవన్నీ. వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఏమన్నా ఏమంట ఆకలా? సర్రా తిందురా. ఏం తింటావు ఇందులో? అన్నీ తింటావా? అదే తీసు. అదే
తిను పెద్ద ఆమ్లెట్ కొద్ది ఏం చేస్తున్నారా? ఇల్లు కడుతున్నావా? ఇల్లు కట్టావా? రే ఏరా ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇల్లు కట్టేస్తావా నువ్వు? సరే మేము బీచ్కి వెళ్తున్నాం. బాయ్. బీచ్కి వెళ్తున్నాం మేము. ఎక్కడికి రావాలి? మళ్ళీ చూద్దాం రా. ரெண்டு கை பிடிச்சிக்க நீ மேல கெடுங்க. அங்க போய் பிடிச்சுக்கோ போ. கல்லுக்கு இது கல்லு மேல போய் போற. இன்னொரு வாட்டி பிடிச்சுக்கோ. கல்லுக்கு இது இங்க பாருண்ணா. ಕಾಲು ಚೂಪಿ ಅದಿ ಕಾಲು ಎರಡು ಹಾಕಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತಲ್ಲ. ಅವಾಗ ಬಂದಿದ್ರೆ ತಗೊಂಡ್ವಿ ನಾವು ಅವ್ರ ಹತ್ರ. ಇದಕ್ಕಿಂತ ಒಂಚೂರು ಚಿಕ್ಕದು ಮಾಡಿ. వద్దులే మావి వీడియో తీస్తా. మోన్ అలాగుంటుంది. బ్రేస్లైట్ ఇది. ఏమి ఏందన్నా ఇది నాన్న బాగుంది నాన్న. నువ్వు మోనా ఇప్పుడు? మోనా నో నేనే వేస్తా.
ఇట్లుండాలి. భలే ఉందిరా నీకు గవ్వలు. బాగుంది నాన్న. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బీచ్లో చాలాసేపు ఉన్నాము. బాగా బీచ్లో ఆడుకొని ఎండ వచ్చింది కదా, ఇంకా మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి ఆ ఎండ అయినా కూడా బీచ్లో చాలాసేపు ఆడుకొని వచ్చేసి రూమ్కి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా లంచ్ చేసుకొని బోటింగ్ ఉంది. బోటింగ్ 4:30 అంటున్నారు, చూడాలి. కన్నా చూపిరా నీ డ్రెస్ చూపి. చూస్తావా? మా ధన్వీనైతే అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము, అంత ఎగ్జైట్మెంట్లో ఉంది తను. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసుకొని ఇంకా బోటింగ్ అనుకుంటున్నాము. బోటింగ్కి వెళ్ళేసి ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది అనేసి. బోటింగ్లో డాల్ఫిన్ స్పాట్ ఉంది అన్నారు. హోప్ఫుల్లీ డాల్ఫిన్స్ అయితే కనిపిస్తాయి అనుకున్నాం, ఎందుకంటే మేము ఇంతకుముందు వచ్చిన ప్రతిసారి మాకు 2 డాల్ఫిన్స్ అయినా కనిపించాయి. ఫస్ట్ టైం అయితే అరౌండ్ 4 to 5 డాల్ఫిన్స్ కనిపించాయి. ఈసారి చూడాలి ఎన్ని కనిపిస్తాయో. మాతో పాటు మీరు చూసేయండి. చేస్తున్నా డాల్ఫిన్ నీళ్ళలో వేసేస్తున్నావా? సరే మమ్మ తినకపోదామా? ఓకే. So pretty. Thank you. Okay. Is this just water? This one is just water. Then no problem. కన్నా ఎనఫ్ కన్నా మమ్ము తినొస్తాడు. ఓకేనా? ಕಪ್ಲೆಟ್ಸ್ ಮಾಮು ಫ್ರೂಟ್ಸ್ ಎಲ್ಲ ಡ್ರಾ ಮಾಡ್ತೀಯಾ? ಓಕೆ. ಚೀಕು పడతావు. డ్రై అవ్వనిరా, హ్యాండ్ పెట్టొద్దు. మమ్ము తిందురా. హ్యాండ్ పెయింటింగా? మళ్ళీ హ్యాండ్ పెయింటింగ్. లంచ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా బోటింగ్కి అయితే వెళ్ళాలి. సన్నీగా ఎట్లుంది బయట అంటే వెదరు. బ్యూటిఫుల్ సన్సెట్. వాటర్ అయితే మెరిసిపోతుంది. అసలు చాలా గ్లాజీగా ఉంది, చూడలేకపోతున్నాం, అంత షైనింగ్గా ఉంది అసలు. అదిగో అక్కడుంది మేము వెళ్ళాల్సిన బోట్. ఎక్కడికి మా? వస్తుంది వస్తుంది వస్తుంది. ఎక్కడికి మా వెళ్తుండేది నాన్న? బోట్లో వెళ్తున్నామా? డాల్ఫిన్స్ చూసే కదా. ఎన్ని డాల్ఫిన్స్ చూస్తావు? 2 1 2 3 4 5 6. ఓకే, 6 డాల్ఫిన్స్ చూద్దామా? ఓకే. 2 డాల్ఫిన్స్. ఎంత బాగుంది కదా నాన్న. ఇక్కడే బీచ్లో. బోట్ వచ్చేస్తుంది.
వెళ్దామా రా. చిన్న రెయిన్బో ಹಂಗೆ ರೈನ್ಬೋ ಇಪ್ಪಿ ಹೋಗಿದ್ದು ಬರೋ ಇಪ್ಪಿ ಲೈನ್ ಮಾತ್ರ ನನಗೆ ಸುತ್ತ ಮದಮ್ಮಲ್ಲ అక్కడ ಎಲ್ಲ ವಾಟರ್ ಅಲ್ಲ Starting point, middle point, last point. All beach. Last. ఇది ఓమ్ బీచ్. అదే ఓమ్ షేప్లో ఉంది కాబట్టి అది ఓమ్ బీచ్. అలా పొగడు ఇది హాఫ్ మూన్ షేప్లో ఉంది కాబట్టి హాఫ్ మూన్ బీచ్. దీనికి ఓన్లీ ట్రెక్కింగ్ అంట. ఎక్కడ ఆడుంచిది ఆడ బ్లాక్ గా చిన్న చిన్న తోక కరెక్ట్. అవునవును అక్కడ ఉంది. ఏముంది కదా చుట్టూ వ్యూ. సూపర్. అది కూడా దీపమ్మా ತಲೆಗೆದ್ದಿಗಮಾಟ ಅದೊಂದು ಹೋಗಿ మావయ్య చూడు కెప్టెన్ ఇన్ ద బోట్. ಎಲ್ಲ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ఇదా అక్కడ కాళ్ళు బయట పెట్టి ఆ పక్కన కూర్చోవాలా పద ఆ పక్కన పద కాళ్ళు కింద పెట్టాయి అంత పక్కన పోగు కమాన్ అత్తయ్య సూపర్. నువ్వు ఎక్కేసి పిలుచుకొని తింటే భద్రం తను. ఇక్కడ తీసుకున్నారు మనల్ని.
ನೈಟ್ ಅಲ್ಲಿ ಫಿಶಿಂಗ್ ಬಾಟ್ ಎಲ್ಲ ಹೋಗುತ್ತೆ ಅದು ನೈಟ್ ಅಲ್ಲಿ ಫಿಶಿಂಗ್ ಬಂದರೆ ಸಾರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. స్కై కలర్ చూడమా లెఫ్ట్ సైడ్లో. బా సూపర్గా ఉంది వ్యూ అంతా. క్లౌడ్ అయితే ఆ స్కై సూపర్. నచ్చిందా బోటింగ్? బాగా ఎంజాయ్ చేసావా? డాల్ఫిన్స్ ఎన్ని చూసావు? ఎన్ని చూసావు? ఒక్కటేనా? ఎక్కువ కనిపిలా? అంతేనా? మమ్మీ షార్క్ కనిపించలేదా? ఓన్లీ డాల్ఫిన్ కనిపించిందా? డాల్ఫినా తోకనా? తోక కనిపించిందా? నీలాంటి తోక కనిపించిందా? కనిపించలేదా? ఎట్లా మా స్విమ్ చేస్తుండేది అది? అలా స్విమ్ చేస్తుందా? కనిపించలేదా? ఎట్లా స్విమ్ చేసింది? చుక్కు చుక్కు. ఏమంటుంది అది? మమ్మీ ఇచ్చావా దానికి? ఏమనింది? అప్ప గదిరేసారా? అందుకు ఏడుస్తుందా? ఏడ్చొద్దని చెప్పు. పోనీలే, ఇక్కడ కూర్చోవాలి అది. వాయిలెత్తున్నాయి. కైకుడు వాయకుడు వాయకుడు. నేను తీయలేను. హే ఆల్, గుడ్ మార్నింగ్. కుడ్లేలో లాస్ట్ రోజు ఇవాళ. ఈ 2 days కూడా వెదర్ చాలా సపోర్ట్ చేసింది. బాగా ఎంజాయ్ చేసాము వాటర్లో. ఆల్మోస్ట్ చాలా వరకు డే అంతా కూడా బీచ్లోనే ఉన్నాము. సో అందుకే ఎక్కువ రిపీటెడ్గా అవైతే చూపించలేదు. నేను నైట్ కూడా డిన్నర్ ఫినిష్ చేసుకొచ్చి పడుకునేసరికి 12-12:30 అలా అయిపోయింది. ఆ మ్యూజిక్ డ్యాన్స్ అంతా ఉంటుంది కదా. మా ధన్వి చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా వచ్చిన తర్వాత ధన్వి అత్తయ్య వాళ్ళ దగ్గర పడుకుంది. నేను ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫైనల్గా ఒకసారి బీచ్కి వెళ్ళేసి వచ్చి చెక్అవుట్ చేసేయాలి. నెక్స్ట్ మురుడేశ్వర వెళ్ళాలి. దేవుడిని గట్టిగా కోరుకున్నట్లుగానే ఇంత సైక్లోన్ ఉన్నా కూడా వర్షాలు అయితే లేవు. మేము వచ్చిన రోజు అంతే, అప్పుడు ఇక్కడికి కుడ్లేకి ఎంటర్ అయ్యేటప్పుడు పడిందే వర్షము. మళ్ళీ నిన్న నైట్ బాగా వర్షం పడింది. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మాత్రం క్లౌడీగా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు విత్ క్లౌడీగా ఉంది. చాలా బాగుంది. అండ్ ఏమంటే నైట్ అయ్యేసరికి బీచ్ చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. మార్నింగ్ చూసేసరికి ఆల్మోస్ట్ రిసార్ట్ ముందరే ఉన్నట్టు ఉంటుంది. జస్ట్ ఒక 10 to 15 steps వేస్తే బీచ్ వచ్చేస్తుంది. అంతా ఫ్రంట్కి వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. ఇంకా ధన్విని లేపిచ్చేసి క్విక్గా వెళ్ళి
కాసేపు బీచ్లో టైం స్పెండ్ చేసి వచ్చేసి చెక్అవుట్ చేయాలి, 11 చేయాలి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అస్సలు మనసే రాదు. అప్పుడప్పుడు ఇలా బిజీ వర్క్స్కి ఫోన్లకి దూరంగా ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకొక 3 to 4 months కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది. ఈ లాస్ట్ 2 months కూడా చాలా బిజీ అయిపోయా. ధన్వికి హోమ్ స్కూలింగ్, తన స్కూల్ మానిపించేసాం కదా, ధన్వికి ఏమో హోమ్ స్కూలింగ్ అని ఇంట్లో పనులు ఇన్ బిట్వీన్ చాలా అయిపోయాయి. అసలు ఒకలాంటి స్ట్రెస్ ఎక్కువ అయింది. ఈ 5 days కూడా నాకు మంచి రిలాక్స్ అయితే అయిపోయాను. నో ఫోన్, నో సోషల్ మీడియా, నథింగ్. ఎక్కడ ఏమీ అప్డేట్ కూడా చేయలేదు నేను. యాక్చువల్లీ 5 daysగా మీ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి, రిప్లై కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ ఉండాలబ్బా కదా, ఏమంటారు? సరే మాకు ఇంకా వెళ్ళి ధన్విని లేపించి రెడీ చేసేయాలి. అమ్మకన్నా గుడ్ మార్నింగ్. లేచావా? ఎప్పుడు లేచావు? ఇప్పుడే లేచావా? దా త్వరగా బీచ్కి వెళ్ళేసి వద్దాం రా, మళ్ళీ మనం రూమ్ చెక్అవుట్ చేయాలి, సరేనా? దానన్నా మళ్ళీ వచ్చేంత వరకు, సరేనా? పోదామా బీచ్కి? దా డ్రెస్ చేంజ్ చేసుకొని బ్రష్ చేసుకొని పోదాం, ఓకే? స్విమ్ సూట్ కావాలా? న్యూ స్విమ్ సూట్ కావాలా? బ్లూవా? బ్లూ. ఏమ్మా చేస్తున్నావు? వెకేషన్కి వచ్చిన ఆఫీస్ వర్కులు మాత్రం తప్పవు కదా. మనీ చెయ్యికెత్తుకొని నేను ఊరిని అన్నారా? వీఆర్ రెడీ కదా నాన్న? అమ్మ నా బ్లూ కలర్ స్విమ్ సూట్ వేస్తావా అంట. మా నువ్వు రెడీ కా, త్వరగా డ్రెస్ వేసుకోవాలి, లేట్ అవుతుంది మళ్ళీ సపోర్ట్ చేయాలి. నాన్న రెడీ? లైట్గా వస్తుంది ఎండ. బాగా ఇచ్చి వెరీ గుడ్. ఉండు డన్, మా కుడ్ల వెకేషన్ డన్. ఇప్పటికి ఇంకా లాస్ట్ కదా. వెరీ నైస్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ 2 days కూడా దేవుడి దయ అస్సలు వర్షాలు లేవు, వెదర్ చాలా బాగుంది కదా. హ్యాడ్ ఫన్. ఫ్యామిలీతో వచ్చేలాగుంటే కుడ్లే ఇస్ ద బెస్ట్ ప్లేస్ మన కర్ణాటకలో. క్లీన్ బీచెస్ ఉంటాయి. 3 days 4 days కూడా ఉండొచ్చు. ఈవెన్ గోవాలో ప్లేసెస్ కవర్ చేయడానికి 3-4 days అవ్వచ్చు, బట్ పీస్ఫుల్గా గోవాలో కూడా 3 days అంతా ఒకే చోట కూర్చోలేం. సో యూ నీడ్ టు కీప్ ట్రావెలింగ్. గోవాలో అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని రావడానికి 3-4 days అవుతుంది. సో పీస్ఫుల్గా ఒక బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేయాలంటే గోవాలో కూడా కూర్చోలేం 3-4 days. సో ఇక్కడ ఈ బీచ్లో కూర్చోవచ్చు. సో దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ మురుడేశ్వర వెళ్తున్నాము. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. See you, bye bye. ఉందబ్బా
చూడు గవ్వలు ఎన్ని చూపి నాన్న గవ్వలు చూపి. నేనే గవ్వ కలెక్ట్ పన్నా ఆమె అమ్మకు క్లీన్ చేస్తాను ఉండు. చూపిమా. ఎంత క్లీన్లీనెస్. అమ్మకమ్మి ఇది గవ్వ రెండు చూపి నాన్న అమ్మకు ఒకసారి. రెండు గవ్వ కమ్మి. వెరీ నైస్. ఇంకొక అమ్మ చేతికి ఒకసారి చూస్తా నువ్వేమేమి కలెక్ట్ చేసావు. వెరీ నైస్ నాన్న, సూపర్గా ఉన్నాయి గవ్వలు. ఎవరు మా ఇది కలెక్ట్ చేసింది? నువ్వేనా? థ్యాంక్ యూ. ఏందన్నా? బాయ్ బాయ్. బాయ్ స్విమ్ సూట్. బాయ్ స్విమ్ సూట్. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఒరే నాన్న చాలు రా నాన్న, షెల్స్ ఏరింది చాలు రా. ఏం చేస్తావా షెల్స్ అన్ని? రా పోదాం ఇంకా. ఈ కుడ్లేలోనే ఒకే ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఇది ఒకటే. మిగతా అన్ని రెస్టారెంట్స్లోనూ మెక్సికన్, అమెరికన్, ఇటాలియన్ ఇలాంటి బ్రేక్ఫాస్టే ఉంటాయి. ఇక్కడ మాత్రమే మన నార్మల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటే ఇక్కడ విజిట్ చేయండి. ఎస్పెషల్లీ మా ఆయన లాంటి వాళ్ళ కోసమే ఈ హోటల్ అయితే. అంటుందన్నా ఎట్లా అంటుంది? తాగు తాగు జ్యూస్ తాగు. అత్తే తాగుతారా? దానివి కొద్దిగా పూరి, కొద్దిగా ఆనియన్ ఊతప్పం, నీరు దోశ తిని నేను వాటర్ మెలన్ జ్యూస్. తనకు జ్యూస్ అంటే పిచ్చ ఇష్టం, అందులో వాటర్ మెలన్. ఓకేనా? రెడీ? గుడికి వెళ్ళక రెడీనా? హాయ్ అయ్యా రెడీ? వెళ్దామా? ఏ నీ ఫోటో వచ్చేసింది. ఉండు 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 అప్ప చూపిస్తా. ఉండమ్మా. ఎదిమా ఎలా వచ్చింది? నైస్, బాగా వచ్చింది. చూడు ఎలా వచ్చింది నాన్న. అమ్మ హాస్టల్కి వెళ్ళిందా? ఏ హాస్టల్కి? గ్రీన్ హాస్టలా? సో ఇది మా 2 days కుడ్లీ ట్రిప్ అయితే. వీడియో కొద్దిగా లెంతీగా వచ్చింది, కొద్దిగా ఏమి చాలా లెంతీగానే వచ్చింది. నేను దీన్ని పార్ట్స్ వైజ్ చేయాలనుకోలేదు. బికాస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మేము చూసుకున్నా కూడా ఒకే పార్ట్లో ఒకే వీడియోలోనే కంప్లీట్ 2 days మా ట్రిప్ అనేది ఉంటే బాగుంటుంది చూడ్డానికి అనే ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడి వరకు వీడియో ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డివోషనల్ ట్రిప్ అని చెప్పొచ్చు. మురుడేశ్వర, సిగందూర్ చౌడేశ్వరి, అలాగే జోగ్ ఫాల్స్, అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేసాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.